గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రిషి వసూల నీ ప్రేమ కావాలి పార్ట్ 9. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీ వీడియో చూసేయచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. వసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిషిని ఓకే అనడంతో వసు ఫుల్గా బ్లష్ అవుతూ ఇంకా తన రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇంకా బెడ్ మీద పడుకొని రిషి పిక్ని చూస్తూ రిషికి అయితే క్యూరియస్గా కాల్ చేస్తుంది. రిషి బ్లూటూత్ అయితే ఆన్ చేసి హలో కోతి అని అంటాడు. హలో అండి అని అంటుంది వసు. ఏంటి అప్పుడే గుర్తొచ్చేసానా, ఇంతలోనే కాల్ చేసావు అని అంటాడు. గౌతమ్ చైత్ర వెనక్కి కూర్చొని ఏ ఏ బావా అని అంటూ ఉంటారు. ఇంకా రిషి సైలెన్స్ అని అంటూ చెప్పు వసు అని అంటాడు. అది తాతయ్య మన గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేశారండి అని అంటుంది. ఏమని చెప్పారు అని అంటాడు. మీకు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు అని అంటుంది. నిజంగానా? అందరూ ఓకే అన్నారు అని అంటుంది. నిజంగానా? నాకు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. నాకు కూడా అండి అని అంటుంది. ఇంకా మా వాళ్ళని ఒప్పించడమే ఒక్కటే మిగిలిందనమాట. సరే త్వరగా ఒప్పించేస్తాను అని అంటాడు. అని అంటుంది వసు. రిషి ఊరు వచ్చేస్తుంది, ఒకసారి వీడియో కాల్ చేయి అని అంటాడు. అని చెప్పి వీడియో కాల్ అయితే చేస్తుందనమాట. రిషి ఇంకా వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది. రిషి కార్ దిగి ఫోన్ అయితే పాకెట్లో అయితే పెట్టుకుంటారు. ఇంకా రిషి వాళ్ళ అత్తయ్య, వాళ్ళ పిన్ని, బాబాయ్, ఇంకా శైలేంద్ర, ధరణి వీళ్ళందరూ అయితే వస్తారనమాట. వాళ్ళందరినీ పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రిషి వాళ్ళ నానమ్మ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా రిషి వెళ్ళి నానమ్మ అని చెప్పి గట్టిగా హక్ చేసుకొని ఎలా ఉన్నావు అని అంటాడు. బాగున్నాను నాన్న అని అంటుంది వాళ్ళ నాన్నమ్మ కూడా. ఇంకా రిషి వాళ్ళ డాడ్ అలా వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటాడనమాట. ఇంకా అలా అందరినీ హక్ చేసుకొని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఇంక వసు వాళ్ళందరినీ అయితే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంతలో రిషి వాళ్ళ అత్తయ్య సరే జర్నీ చేసి వచ్చి అలసిపోయి ఉంటారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంటారు. ఇంక అందరూ వాళ్ళ రూమ్స్కి అయితే వెళ్తారనమాట. రిషి ఇంకా తన రూమ్లోకి అయితే వచ్చి ఇంకా ఫోన్ని టేబుల్కి పెట్టి ఇంకా షర్ట్ అయితే తీస్తూ ఉంటాడు. బస్సు కళ్ళు పెద్ద చేసి చూస్తూ ఇంకా రిషి బాడీని టాప్ టు బాటమ్ చూస్తూ కళ్ళు అయితే పక్కకు తిప్పేసుకుంటుంది. రిషి ఫోన్ దగ్గరికి వచ్చి హలో ఏంటి ఫోన్ పక్కన పెట్టేశావు అని అంటాడు. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు కదండి అని అంటుంది. అయితే ఏంటి అని అంటూ ఉంటే వసు బ్లష్ అవుతూ ఉంటుంది. రిషి బెడ్ మీద పడుకొని వసుని చూస్తూ ఉంటాడు. వసు బ్లష్ అవుతూ ఉంటే ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. రిషి వాళ్ళ అత్తయ్య రిషి ఎంతసేపు అని అంటారు. ఎందుకు అత్తయ్య అని అంటాడు. భోజనం చేయరా ఏంటి అని అంటుంది. వస్తున్నాను అత్తయ్య అని అంటూ ఉంటే ఇంకా రిషి వాళ్ళ అత్తయ్య లోపలికైతే వచ్చి ఎంతసేపు ఫోన్ మాట్లాడతావు, అయినా ఎవరా ఫోన్లో అని అంటూ ఫోన్ అయితే లాక్కోబోతూ ఉంటే నా ఫ్రెండ్ అత్తయ్య తర్వాత మాట్లాడుకో, ముందు వచ్చి భోజనం చేయి అని అంటారు. ఇంకా రిషి అయితే కాల్ కట్ చేస్తాడనమాట. ఇంకా వాళ్ళ అత్తయ్య రిషిని కిందకైతే తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ భోజనానికి అయితే కూర్చొని ఉంటారు. రిషి వాళ్ళ అత్తయ్య మళ్ళీ పెళ్లి టాపిక్ని అయితే తీస్తూ ఉంటారనమాట. రిషి వాళ్ళ తాతయ్య ఉండి రిషి బర్త్డే కూడా వస్తుంది కదా, అది అయిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడదాంలే పద్మ అని అంటారు. రిషి వాళ్ళ అత్తయ్య సరే నాన్న అని చెప్పి కొంచెం డల్ అయిపోతారనమాట. రిషి అమ్మయ్య తప్పించుకున్నాను అనుకుంటూ ఉంటారు. ఇంకొంతసేపు తర్వాత రిషి వాళ్ళ తాతయ్య, గౌతమ్, చైత్ర, రిషి నలుగురు ఒక రూమ్లో అయితే సమావేశం అవుతారు. చాలా థ్యాంక్స్ తాతయ్య, కొన్ని రోజులు టెన్షన్ ఫ్రీ అయింది, కానీ బావ బర్త్డే అయిపోతే మళ్ళీ అమ్మ పెళ్లి టాపిక్ తీస్తుంది, అప్పుడేం చేద్దాం అదే ఆలోచిస్తున్నానమ్మా అని అంటూ ఉంటే గౌతమ్ ముందు అమ్మకి పెద్దమ్మ వాళ్ళకి రిషి ప్రేమ గురించి తెలిస్తే అర్థం చేసుకుంటారేమో తాతయ్య అనగానే రిషి వాళ్ళ తాతయ్య ఈ ఐడియా ఏదో బాగుంది అని అంటుంటే చైత్ర తాతయ్య బావ చెప్పింది కరెక్టే, కానీ మనతో పాటు వసు కూడా వచ్చుంటే అందరికీ
తను బాగా నచ్చుండేది. అప్పుడు వాళ్ళ పెళ్ళి గురించి, అలాగే మా పెళ్ళి గురించి అడగడానికి కూడా బాగుండుండేదేమో అని అనేసరికి రిషి వాళ్ళ తాతయ్య అవును. తను కూడా వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు అని అంటూ ఉంటే, గౌతమ్ అయితే వసుని కూడా ఇక్కడ రమ్మందామా అని అంటాడు. రిషి కానీ ఎలా తాతయ్య, వసు వాళ్ళ తాతయ్య ఒప్పుకుంటారా అని అంటూ ఉంటే, రిషి వాళ్ళ తాతయ్య నేనున్నాను కదా ఒప్పించడానికి అని అంటారు. ఇంకా వెంటనే బయటికి వెళ్ళి ఇంకా వసు వాళ్ళ తాతయ్యకి అయితే కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. గౌతమ్, రిషి, చైత్ర మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు ఒప్పుకుంటారా లేదా అని చెప్పి. ఇంకా రిషి వాళ్ళ తాతయ్య కాల్ కట్ చేసి లోపలికైతే వచ్చి ఓకే అని అంటారు. గౌతమ్, రిషి హే అని చెప్పి హైఫై అయితే ఇచ్చుకుంటారనమాట. గౌతమ్ ఉండి ఒప్పించారు ఓకే తాతయ్య, బట్ వసు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ తను ఇక్కడే ఉండేలాగా ఎలా ఒప్పిస్తారు అని అడిగేసరికి చైత్ర నేను నాకు వచ్చిన బావా నేను చూసుకుంటాను కదా అని అంటుంది. ఇంకా ఈవినింగ్ అవుతుంది. రిషి వాళ్ళ ఇంటి ముందు ఒక బల్లలా ఉంటుందన్నమాట. ఇంక అందరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే. ఇంకా చైత్ర బయటకు వచ్చి మీ అందరితో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. చైత్ర వాళ్ళమ్మ ఏం చైత్ర అది అని అంటూ ఉంటే, అది అమ్మ నాతో పాటు ఇంటర్ చదివిన నా ఫ్రెండ్ ఇప్పుడు బిఎస్సి అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చేస్తుంది. తనకి ఫార్మింగ్ మీద డాక్యుమెంటరీ చేయమన్నారంటమ్మా. ఈ ఊరిలో ఎవరు తనకి తెలీదు, అందుకని నేను తనని ఇంటికి రమ్మని చెప్పాను అని అంటుంది. ఇంకందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట. రిషి ఒప్పుకోవాలి అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. చైత్ర తాతయ్య ప్లీజ్ తాతయ్య, చాలా మంచి అమ్మాయి తను, ప్లీజ్ తాతయ్య 3 డేసే తర్వాత తను వెళ్ళిపోతుంది అని అంటుంది. రిషి వాళ్ళ తాతయ్య సరే రమ్మని చెప్పు అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతారు నవ్వుకుంటూ. చైత్ర చాలా థ్యాంక్స్ తాతయ్య అని అంటుంది. ఇంకందరూ కూడా ఓకే అన్నట్టు నవ్వుతారనమాట. వసు తన బెడ్రూమ్ని మొత్తం సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలో వసు వాళ్ళ తాతయ్య రూమ్లోకి అయితే వస్తారు. వసమ్మ అని చెప్పి, వసు హా తాతయ్య లోపలికి రండి అని అంటుంది. ఇంక వసు వాళ్ళ తాతయ్య బెడ్ మీద అయితే కూర్చుంటారు. రేపు నువ్వు రిషిబాబు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు వసు అని అంటారు. ఎందుకు అని అంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నువ్వు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు అని అంటారు. అయినా ఒక్కదాన్ని ఎలా తాతయ్య, మిమ్మల్ని అందరినీ వదిలి ఎప్పుడు లేను కదా నేను వెళ్ళను అని అంటుంది. వసు వాళ్ళ తాతయ్య వసు తల నిమురుతూ ఎప్పటికన్నా మమ్మల్ని అందరినీ వదిలి నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా వసమ్మ అని అంటారు. వసు వాళ్ళ తాతయ్య షోల్డర్ మీద పడుకొని నాకు వెళ్ళాలనే తాతయ్య, అయినా అమ్మ వాళ్ళని ఎలా ఒప్పిస్తావు, వాళ్ళు ఒప్పుకోరు అని అంటూ ఉంటే, నేనున్నాను కదా నేను ఒప్పిస్తాను నువ్వు వెళ్ళు వసమ్మా అని అంటారు. వసు సరే అన్నట్టు అని అంటుంది. రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా రూమ్లోకి వచ్చి వసుకి అయితే కాల్ చేస్తాడు. వసుకేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళాలి అన్నప్పటి నుంచి చాలా దిగులుగా అనిపిస్తూ ఉంటుంది. రిషి కాల్ అయితే కట్ చేసేస్తుంది కొంచెం కోపంగానే. రిషి ఏమైంది తినికి అని మళ్ళీ కాల్ చేస్తాడు. వసు లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుందన్నమాట, ఏం మాట్లాడదు. రిషి వసు ఏమైంది అనేసరికి వసు కళ్ళలో నీళ్ళు ఆగకుండా వస్తూ ఉంటాయన్నమాట. రిషికి అర్థమవుతుంది, మీ ఫ్యామిలీని వదిలి ఇక్కడికి రావాలంటే బెంగగా ఉందా అని అంటాడు. వసు అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. నాకు తెలుసు వసు నీకు నీ ఫ్యామిలీతో ఎంత ఎఫెక్షనేట్ ఉందో, బట్ ఐ ప్రామిస్ యూ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అంతే లవ్, కేర్, ఎఫెక్షనేట్ నీపై చూపిస్తారు. అలాగే నేను నీకు ఎప్పుడు నీ ఫ్యామిలీని చూడాలనుకున్నా నేను ఎప్పుడు తీసుకుని వెళ్తాను అని అనగానే వసు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ కొంచెం రిలాక్స్ అవుతుందన్నమాట. రిషి నీ సెకండ్ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయినట్టే కదా అని అంటాడు. వసు నవ్వుతూ
అని అంటుందన్నమాట. ఇంకొంతసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక మార్నింగే చైత్ర గౌతమ్ రైల్వే స్టేషన్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. రిషి కూడా టైం అయిపోయిందని చెప్పి త్వరగా షర్ట్ అయితే చేంజ్ చేసుకొని కిందకైతే వస్తూ ఉంటారనమాట. ఇంక అందరూ రిషిని చుట్టుముట్టి ఆపేస్తారు వెళ్ళనీయకుండా. ఇంకా చైత్ర గౌతమ్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తారు. ట్రైన్ వచ్చి ఆగుతుందన్నమాట. వసు వాళ్ళ తాతయ్య ట్రైన్ అయితే దిగుతారు. వసు వాళ్ళ తాతయ్య తింటే గట్టిగా హక్ చేసేసుకుంటుందన్నమాట. ఇంకా చైత్ర వాళ్ళతో ఇలా అంటారు వాళ్ళ తాతయ్య, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదమ్మా, మొదటిసారి మీ ఊరికి రావడం, జాగ్రత్త అని అంటారు. నేను చూసుకుంటా తాతయ్య గారు అని అంటుంది చైత్ర. నా సిస్టర్ని నేను చూసుకుంటాను తాతయ్య గారు అని అంటాడు గౌతమ్ కూడా. వాళ్ళ తాతయ్య గారు నెక్స్ట్ వచ్చే ట్రైన్కి వెళ్ళిపోతారు. ఇంకా చైత్ర వాళ్ళతో పాటు బస్సు ఇంటికైతే వస్తూ ఉంటుందన్నమాట. మహేంద్ర గారు, రవీంద్ర గారు, అలాగే రిషి వాళ్ళ తాతయ్య వీళ్ళందరూ కలిసి రిషిని చుట్టుముడతారనమాట. రిషికి అర్థమవుతుంది వాళ్ళందరూ తనకి తలంటాలని చూస్తున్నారని చెప్పి. రిషికి కుంకుడుగాయల రసంతో స్నానం చేయాలంటే చాలా భయం అనమాట. సో వాళ్ళు ఎప్పుడు రిషి వచ్చినా సరే ఇంక ఇలాగే చుట్టుముట్టి ఇంక రిషిని తీసుకుని వెళ్ళి బలవంతంగా తలంటుతూ ఉంటారు. రిషి వాళ్ళకి చిక్కకుండా పరిగెడుతూ ఉంటాడు. ఇంక ఇంతలో కారులో నుంచి వసు, గౌతమ్ అలాగే చైత్ర అయితే దిగుతారు. ధరణి గారు, రిషి వాళ్ళ మదర్, రిషి వాళ్ళ అత్తయ్య, రిషి వాళ్ళ పిన్ని వాళ్ళందరూ వసుని రిసీవ్ చేసుకుంటారనమాట. ఇంక వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. ఇంక ఇంతలో రిషి పరిగెత్తుకుంటూ బయటకు అయితే వస్తాడనమాట. ఇంకా రిషి వసు ఇంక ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉంటారు. చైత్ర అని అంటూ మా బావ రిషి అని అంటూ ఇంట్రడ్యూస్ చేస్తుంది. రిషి హలో అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు నవ్వుతూ. వసు హలో అండి అని చెప్పి దండం పెడుతుందనమాట. రిషి ఆ హ్యాండ్ని వెనక్కి పెట్టేసుకొని హలో అండి అని అంటాడు ఒక కన్నింగ్ స్మైల్తో. వసు కొంచెం నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. ఎంత రిషి వాళ్ళ తాతయ్య రిషిని వెనక నుంచి పట్టేసుకొని దొరికాడు దొంగ అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళి తలంటుతూ ఉంటారనమాట. వసు రిషినే చూస్తూ ఉంటుంది. రిషి కుంకుడుగాయ రసం కళ్ళలోకి పోకూడదు అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకొని వాళ్ళు చేస్తుంటే చూస్తూ ఉంటాడు. చాలా క్యూట్ అండ్ ఇన్నోసెంట్ బాయ్గా కనిపిస్తాడనమాట వసుకి. ఇంకా వాళ్ళందరినీ చూస్తుంటే వసుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరే గుర్తుకొస్తూ ఉంటారు. ఇంతలో అలేఖ్య వసు అక్క అని చెప్పి వసుని హక్ చేసుకుంటుంది. రిషి కూడా కళ్ళు తుడుచుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా వసు అలేఖ్య అని చెప్పి ఎత్తుకుంటుందన్నమాట. రిషి వాళ్ళ అత్తయ్య నీకు ఈ అమ్మాయి తెలుసా అని అంటుంది. ఓ ఎందుకు తెలీదు వసక్క, తెలుసు అని అంటూ తలుపుతూ ఉంటుందన్నమాట. చైత్ర అది అమ్మ మేము వీడియో కాల్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు చూసింది, తను కూడా చాలాసార్లు మాట్లాడేదమ్మా అని అంటుంది. ఓ అని అంటారు రిషి వాళ్ళ అత్తయ్య. రిషి వాళ్ళ మదరు చైత్ర ఆ అమ్మాయిని రూమ్కి తీసుకొని వెళ్ళు అని అంటారు. ఇంకా చైత్ర వసు రూమ్కి అయితే వెళ్తూ ఉంటారనమాట. చైత్ర నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కిందకైతే వెళ్ళిపోతుంది. ధరణి వచ్చి వసుకి కాఫీ ఇచ్చి రూమ్ చూస్తూ ఎలా ఉంది రూమ్ అని అడుగుతుంది. బాగుంది అండి అని అంటూ ఉంటే అండి కాదు అక్క అని చెప్పి పిలు అని అంటారు. ఓకే అక్క అని అంటుంది. ఇంతలో శైలేంద్ర ధరణిని పిలిచేసరికి ఇంకా కిందకైతే వెళ్ళిపోతుంది అనమాట. వసు కాఫీ తాగేసి బయటకైతే వస్తుంది. ఇంకా పక్క రూమే రిషి వీడియో కాల్లో చూపించినప్పుడు కనిపిస్తుంది కదా రిషి రూము అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క రిషి షర్ట్ వేసేసుకొని తల తుడుచుకుంటూ రూమ్కి అయితే వస్తూ ఉంటాడు స్టెప్స్ ఎక్కి. వసు ఇది రిషి గారి రూమే అని చెప్పి ఇంకా లోపలికైతే వంగి చూస్తూ ఉంటుంది గుమ్మంలో నుంచి. రిషి వెనక నుంచి వచ్చి వసుని చూస్తూ ఉంటాడు. వసు రైట్ లెగ్ పెట్టి ఇంక డోర్ ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్తుందనమాట. రిషి వెనకాలే లోపలికి వెళ్ళి డోర్ వేసి పైన గొల్లెం అయితే పెట్టి ఎవరి కోసం చూస్తున్నావు అని అంటాడు. వసు సడన్గా వెనక్కి తిరిగి రిషిని చూస్తూ ఉంటుందన్నమాట. ఎలా ఉంది మన రూమ్, నచ్చిందా అని అంటాడు. బాగుంది అని అంటుంది. రిషి వసుని హక్ చేసుకుంటాడు. ఇంకా వసు కూడా రిషిని హక్ చేసుకొని అలాగే కళ్ళు మూసుకొని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్క చైత్ర రిషి వాళ్ళ మదర్ వస్తూ ఉంటారు. చైత్ర వసు ఎక్కడుంది, తన రూమ్లో ఉందా, బావ కూడా కింద లేడు,
అనుకుంటూ వసు అని చెప్పి పిలుస్తూనే వస్తూ ఉంటుంది. వసు చైత్ర సౌండ్ విని ఇంకా బయటికైతే వచ్చేస్తుంది రిషిని వదిలేసి. బయటికి రాగానే చైత్ర రిషి వాళ్ళ మదర్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా అని అడుగుతారు. చైత్ర టెన్షన్ పడుతూ ఇల్లు చూస్తుందేమో అత్తయ్య అని అంటూ కవర్ చేస్తుంది. వసు అవునండి ఇల్లు చూస్తున్నాను అని అంటుంది. రిషి కర్టన్ వెనక నుంచి కావాలని చెప్పి వసుని వెనక నుంచి హక్ చేసుకొని, మామ్ నేను చాలా మిస్ అయ్యాను, ఐ లవ్ యూ మామ్ అని అంటూ హక్ చేసుకుంటాడు. వసు టెన్షన్ పడుతూ ఉంటుంది. జగతి గారు రిషి రిషి వదులు అని అంటూ ఉంటే రిషి లవ్ యూ మా, ఐ మిస్ యూ సో మచ్ అని అంటూ ఉంటే జగతి గారు రిషి ఫేస్కి ఉన్న కటన్ అయితే తొలగించి చూస్తాడు. రిషి జగతి గారిని చూసి నువ్వేంటి అక్కడున్నావు, మరి ఇక్కడుంది ఎవరు అని బస్సుని చూసి సారీ అండి అని వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మామ్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ మా, ఐ మిస్ యూ సో మచ్ అని బస్సుని చూస్తూ కన్ను కొడతాడు. జగతి గారు ఏమనుకోకమ్మా, వాడు నన్ను అనుకొని హక్ చేసుకున్నాడు అంతే అని అంటూ ఉంటే బస్సు పర్లేదండి అని అంటుంది. ఇంకా జగతి గారు రిషి కిందకు వెళ్దాం పదా అని అంటూ వెళ్తూ ఉంటారనమాట. రిషి సరే మామ్ అని చెప్పి వెళ్తూ వసు బుగ్గను లాగి సారీ అండి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. వసు కూడా నవ్వుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుందనమాట. ఇంకా మార్నింగే వసు లేచి తలస్నానం చేసి బయట ముగ్గు పెడుతూ ఉంటుంది. జగతి గారు అలాగే రిషి వాళ్ళ పిన్ని ముగ్గు పెట్టడానికి బయటకైతే వస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ వసుని చూస్తూ అలాగే ఉండిపోతారు. వసు చాలా అందంగా కనిపిస్తుంది ఆ లంగావోణిలో. ఇంకా వసు అయితే లెగిచి ముగ్గునైతే చూసుకుంటూ ఉంటుందన్నమాట. చాలా అందంగా వస్తుంది ముగ్గు. రిషి వాళ్ళ పిన్ని రిషి వాళ్ళ అమ్మగారు చాలా అందంగా వేసావమ్మా అని చెప్పి వసుని పొగుడతారనమాట. వసు ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తుంది. ఇంకా రిషి వాళ్ళ మదర్ అయినా ఇవన్నీ నీకెందుకమ్మా, మేము వేస్తాం కదా అని అంటారు. వసు పర్లేదండి, మన పనులు మనం చేసుకోవడంలో తప్పులేదు కదా అని అంటుంది. రిషి వాళ్ళ అత్తయ్య నవ్వుతూ చాలా బాగా చెప్పావమ్మా, నా వసుధర కాఫీ చాలా బాగా పెట్టింది తెలుసా అని తాగుతూ చెప్తూ ఉంటారు. ఇంకొంతసేపు తర్వాత వసు చైత్ర పక్కనే ఒక మల్లెపూల పందిరిలాగా ఉంటుందన్నమాట. సో మల్లెపూలు అయితే కోస్తూ ఉంటారు స్టూల్స్ వేసుకొని. రిషి కాఫీ తాగుతూ గుడ్ మార్నింగ్ అని అంటాడు. చైత్ర గుడ్ మార్నింగ్ బావా అని అంటుంది. వసు గుడ్ మార్నింగ్ అన్నట్టు కళ్ళతోనే స్మైల్ చేస్తుందన్నమాట. రిషి కూడా స్మైల్ చేస్తాడు గుడ్ మార్నింగ్ అన్నట్టు. పక్క మారుతి బర్రెల్ని కొడుకుతూ రిషి వసు స్మైల్ చేసుకోవడం చూస్తూ ఏంటి చిన్నబాబు గారు ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి గారు ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతున్నారేంటి అనుకుంటూ ఉంటాడు. ఇంకింతలో మారుతి వైఫ్ రామ్కి వచ్చి ఏంటి మామ అలా చూస్తున్నావు అని అంటూ ఉంటే అది కొత్తగా వచ్చిన అమ్మాయి గారు చిన్నబాబు గారు ఒకరినొకరు చూసి సిగ్గుపడుతున్నారే అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మావా అని అంటూ ఉంటుంది. కావాలంటే నువ్వే చూడు అని అంటూ రిషి వాసుని చూడమంటుంది. మారుతి వాళ్ళ వైఫ్ రిషి వాసుని చూసి నువ్వే చూడు చైత్రమ్మ గారు రిషిబాబు గారు ఎంత అందంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. అవునా, నాకెందుకు అలా అనిపించింది అనుకుంటూ బర్రెలను అయితే తోముకుంటూ ఉంటారనమాట. ఇంకా రామ్కి అయితే వెళ్ళిపోతుంది. రిషి వసు దగ్గరికి వచ్చి మే హెల్ప్ యూ అని అంటాడు. ఈ బౌల్ పట్టుకోండి అని అంటుంది. ఓకే అంటూ బౌల్ని అయితే పట్టుకుంటాడనమాట. వసు పూలు కోస్తూ ఆ బౌల్లో వేస్తూ ఉంటుంది. వసు హెయిర్లో నుంచి వాటర్ అయితే వీప్ మీద పడుతూ వసు నడుము మీద జారుతూ ఉంటుందన్నమాట. రిషి వాళ్ళు ఆటోమేటిక్గా వసు నడుము దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. రిషి హ్యాండ్ కూడా షేక్ అవుతూ వసు నడుము దగ్గరగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా క్యూరియస్ తట్టుకోలేక రిషి వసు నడుమునైతే గిల్లేస్తాడు. బస్సు రిషి హ్యాండ్ మీద అయితే తన్ని అని అంటుంది కళ్ళతోనే. ఇదంతా మారుతి అమ్మ చిన్న బాబు గారు అని అంటాడు చూసి. ఏ రామ్కి రావేటు, నా మాటలు నమ్మలేదు కదా, చూడు ఆ చిన్నబాబు గారు ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి గారి నడుము గిల్లేశారే అని అంటే ఏం మాట్లాడుతున్నావు మావా, బుద్ధుందా నీకు, ఏమైంది అసలు నీకు ఈరోజు అని కోపంగా వెళ్ళిపోతుంది. మారుతి ఏదో జరుగుతుంది వీళ్ళ మధ్య, ఏదో కనిపెట్టాలి అనుకుంటాడు. ఇంకా చైత్ర వసు పూలు కోయడం అయితే అయిపోతుంది.
రిషి చైత్రకి బౌల్ ఇచ్చి పట్టుకోమంటాడు వసుని దింపడానికి. ఇంకా చైత్ర అయితే బౌల్ పట్టుకుంటుందన్నమాట. రిషి వసుని ఎత్తుకొని కిందకైతే దింపుతాడు. ఇంకప్పుడే గౌతమ్ అయితే వస్తాడనమాట. చైత్ర కోపంగా గౌతమ్ని చూసి నేర్చుకో అని అంటుంది. అన్నట్టు తల గీరుకుంటూ రిషిని కోపంగా చూస్తూ ఉంటాడు. రిషి నవ్వు ఆపుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతారనమాట. ఇంకొంతసేపు తర్వాత ఇంక అందరూ పూలు కడుతూ ఉంటారు. రిషి కూడా వసు ఎదురుగా వాళ్ళ అమ్మ పక్కనైతే కూర్చొని వసుని చూస్తూ వసు మీదకి ఎవ్వరు చూడనప్పుడల్లా ఒక మల్లెపూ అయితే విసురుతూ ఉంటారనమాట. సో అలాగా పూలు కట్టేసుకొని ఇంక అందరు తలలో అయితే పెట్టుకుంటారు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. ఒక్కటిగారు మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు.